ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. ఈడీ కేసులో బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు కవిత. మధ్యంతర బెయిల్ పిటిషన్ కోర్టు తిరస్కరించడంతో రెగ్యులర్ బెయిల్ కోసం కవిత కోర్టుకు వెళ్లారు. తనపై అక్రమంగా కేసు పెట్టారని పిటిషన్లో పేర్కొన్నారు కవిత. ఈ కేసులో తన పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. అప్రూవర్గా మారిన నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తనను కేసులో ఇరికించారని ఆరోపించారు కవిత. మరోవైపు కవిత లేవనెత్తుతున్న అంశాలను ఈడీ వ్యతిరేకిస్తుంది. సౌత్ గ్రూపునకు ఆప్కు మధ్య జరిగిన 100 కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారంలో కవితదే కీలక పాత్రని కోర్టుకు తెలిపింది. కవితకు బెయిల్ ఇస్తే బయటకు వెళ్లిన తరువాత సాక్షులు ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో కవిత బెయిల్ పిటిషన్పై విచారణపై ఉత్కంఠ నెలకొంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. ఈడీ కేసులో బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు కవిత. మధ్యంతర బెయిల్ పిటిషన్ కోర్టు తిరస్కరించడంతో రెగ్యులర్ బెయిల్ కోసం కవిత కోర్టుకు వెళ్లారు. తనపై అక్రమంగా కేసు పెట్టారని పిటిషన్లో పేర్కొన్నారు కవిత. ఈ కేసులో తన పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు కవిత. అప్రూవర్గా మారిన నిందితులు ఇచ్చిన స్టేట్మెంటు ఆధారంగా తనను కేసులో ఇరికించారని ఆరోపించారు కవిత. ఇక మరొక వైపు కవిత లేవనెత్తుతున్న అంశాలు ఈడీ వ్యతిరేకిస్తోంది. సౌత్ గ్రూపునకు ఆప్కు మధ్య జరిగిన 100 కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారంలో కవితదే కీలక పాత్ర అని కోర్టుకు తెలిపింది. కవితకు బెయిల్ ఇస్తే బయటకు వెళ్లిన తరువాత సాక్షులు ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో కవిత బెయిల్ పిటిషన్పై విచారణపై తీవ్రంగా ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. ఈ కేసుకు సంబంధించి ఆమె బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. అయితే గతంలో వేసినటువంటి పిటిషన్ ఏదైతే బెయిల్ పిటిషన్ అయితే ఉందో అది రద్దయిన నేపథ్యంలో కూడా ఇప్పుడు బెయిల్ కోరుతూ మధ్యంతర బెయిల్ కోరుతూ కోర్టును మధ్యంతర బెయిల్ గతంలో తిరస్కరించిన నేపథ్యంలో కూడా ఇప్పుడు మళ్ళీ బెయిల్ కోరుతూ నేరుగా కూడా రెగ్యులర్ బెయిల్ కోరుతూ కూడా కవిత కోర్టును ఆశ్రయించిన పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. తనపై అక్రమ కేసులు పెట్టారంటూ కూడా పిటిషన్ లో పేర్కొన్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఈ కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదని కావాలనే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అప్రూవల్ గా మారిన నేపథ్యంలో నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా తనపై కేసులు నమోదు చేసి విచారణ పేరుతో అరెస్ట్ చేసి చిత్రవదలు చేస్తా ఉన్నారంటూ మరోవైపు కవిత లేవనెత్తుతున్నటువంటి అంశాలకు సంబంధించి ఈడీ తిరస్కరిస్తుందని, సౌత్ గ్రూప్ కి ఆప్కు మధ్య జరిగిన 100 కోట్ల ముడుపుల వ్యాపారానికి సంబంధించి కవిత దేనికి కీలక పాత్ర అని కోర్టును తేల్చి చెప్పింది. అయితే కవిత కీలక పాత్ర అని తేల్చి చెప్పినప్పటికీ కూడా నాకు అసలు సంబంధమే లేదు అంటూ కూడా కవిత మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. బయటకు వచ్చిన తర్వాత సాక్షులను పెట్టేటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కవితను కస్టడీలో ఉంచాల్సిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగేటువంటి తీరు మనకు కొంత ఆసక్తి అయితే నెలకొన్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు ఈడీ, సిబిఐ కవితకు బెయిల్ ఇయ్యొద్దు అంటూ కూడా కోరుతున్న సిచ్యువేషన్స్ ఒకవైపు కనబడితే, మరోవైపు నాకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెగ్యులర్ బెయిల్ కు కవిత దాఖలు చేసిన సిచ్యువేషన్స్ ఇంకోవైపు కనబడతా ఉన్నాయి. ఒకవేళ కవితకు బెయిల్ ఇస్తే ఖచ్చితంగా కూడా ఏదైతే సాక్షులు ఎవరైతే ఉన్నారో దీంట్లో నిందితులుగా ఉన్న వాళ్ళు కావచ్చు లేదా సాక్షులుగా ఉన్న వాళ్ళను ప్రలోభపెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళని కొంత భయభ్రాంతులకు గురి చేసైనా కేసును తప్పుదోవ పట్టించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా ఈడీ, సిబిఐ చెప్తా ఉంది. అటువంటి ఏమీ ఉండవు, కావాలనే ఏదైతే నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు అప్రూవల్స్ గా మారి నాపై తప్పుడు కేసులు బనాయిస్తూ
తప్పుడు సమాచారంతో ఈడీ సిబిఐ నన్ను విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్నట్టు కూడా కవిత పేర్కొన్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు కవిత బెయిల్ పిటిషన్ పై ఇప్పుడు కొంత ఆసక్తి నెలకొన్న సిచ్యువేషన్స్ అయితే తాజాగా కనబడతా ఉన్నాయి రాజశేఖర్. ప్రధానంగా కవిత నిన్న బయటకు వస్తూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ బీజేపీ చేపిస్తున్నటువంటి విచారణే తప్ప పూర్తి స్థాయిలో సిబిఐ ఎంక్వైరీలా లేదు, వాళ్ళు బయట అడిగిన ప్రశ్నలే అక్కడ లోపల అడుగుతున్నారు అని ఆమె చెప్పడం, తర్వాత జడ్జి కూడా దానికి సంబంధించి కొంచెం మొట్టికాయలు వేయటం, హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అంటే మొత్తం వ్యవహారం చూసుకుంటే ఆమె ఎన్నికలకు సంబంధించి ఇటువైపు బెయిల్ అడుగుతున్నటువంటి పరిస్థితి ప్రచారం నేపథ్యంలో. సో దీనికి సంబంధించి ఎలా తీర్పు ఉండే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే ప్రధానంగా ముందు నుంచి కవిత నుంచి కూడా వస్తున్నటువంటి వాదన ఒకటే వినిపిస్తుంది, కావాలనే ఇరికించారు అని చెప్తున్నటువంటి విషయం కనిపిస్తుంది. ఇక్కడ సిబిఐ మాత్రం పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నాయి, ఆమె సహకరించట్లేదని కూడా కొన్ని విషయాలు లేవనెత్తినటువంటి పరిస్థితి. సో ఈ వాదనలను విన్న తర్వాత కోర్టు ఎలాంటి తీర్పు వెల్లడించే అవకాశం ఉంది? వాదోపవాదాలు విన్న తర్వాత కోర్టు మాత్రం కొంత కవితకైతే సానుకూలంగా స్పందించేటువంటి అవకాశాలు అయితే కనిపించట్లేదు రాజశేఖర్. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ లలో కవితకు బెయిల్ ఇస్తే ఖచ్చితంగా కూడా ఇటు ఒకవైపు ఎన్నికలు ఉన్నాయి, మరోవైపు చూస్తే సాక్షులుగా ఉన్న వాళ్ళను కొంత ప్రలోభ పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి, కేసును తప్పుదోవ పట్టించేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి యాంగిల్ లో కూడా కోర్టు ఆలోచిస్తుందని భావించాలి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లలో కవితకు సంబంధించినటువంటి ఇష్యూను మనం చూస్తే నిన్న కవిత మాట్లాడినటువంటి వీడియో క్లిప్ మనందరం చూసాము. సో దాంట్లో ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నారు, బీజేపీ నాయకులు చెప్పిన మాటే ఈడీ సిబిఐ చేస్తుంది. గతంలో 2 సంవత్సరాల కింద ఏదైతే బీజేపీ నాయకులు సభలలో కవిత లిక్కర్ స్కామ్ ఈడీ అరెస్ట్ అంటూ మాట్లాడినటువంటి మాటల్ని ఈ రోజు కావాలనే ఈడీ సిబిఐ కక్షపూరితంగా నాపై చర్యలు చేపడుతుంది, ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అంటూ కూడా మాట్లాడిన మాటలు మనం చూసాం. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో నన్ను రాజకీయంగా అణిచివేసేందుకే ఇటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, ఈ రోజు కావాలనే అక్రమ కేసులు బనాయించి నాపై ఈ రోజు నిందలు మోపుతున్నారు అన్నటువంటి మాటలు మనం విన్నాము. సో కడిగిన ముత్యంలా బయటికి వస్తా, ఎవరు ఏం చేసినా ఎన్ని చేసినా కూడా ఎటువంటి భయం లేదు, ఖచ్చితంగా కూడా ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అంటూ కూడా మాట్లాడడం జరిగింది. బీజేపీ నాయకులు ఏది చెప్తే ఈడీ సిబిఐ అదే చేస్తుంది అంటూ కూడా మాట్లాడిన మాటలు మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం అంటే ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు ఇద్దరు రెండింటికి సంబంధించినటువంటి వాదోపవాదాలు కూడా కోర్టులు వినడం జరిగింది. సో విన్నటువంటి నేపథ్యంలో కూడా సౌత్ గ్రూప్ కి సంబంధించిన దాంట్లో కీలక పాత్ర కవిత వహించింది. దాదాపు 100 కోట్లకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కవిత చేతుల మీదుగా జరిగాయి. దీంట్లో కీలక పాత్ర పోషించినటువంటి కవితకు బెయిల్ ఇస్తే అందులో ఉన్నటువంటి సాక్షులను తప్పుదోవ పట్టించేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి కనుక ఖచ్చితంగా కూడా కస్టడీకి తీసుకోవడమే ఉత్తమం, కస్టడీ కొనసాగించడమే ఉత్తమం అన్నటువంటి యాంగిల్లో కూడా వీళ్ళు కోర్టును ఆశ్రయిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరోవైపు కవితకు సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా పోరాటం చేస్తా ఉన్నారు కవితను తీసుకొచ్చేందుకు. బట్ ఏదేమైనప్పటికీ కూడా 90% బెయిల్ రాదు అనేది మాత్రం కొంత స్పష్టత తెలుస్తా ఉంది. ఎందుకంటే సిబిఐ ఈడీ రెండు కూడా వాదోపవాదాలు ఫైట్ చేసేటువంటి కోర్టులో ఫైట్ చేసేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.